స్వతంత్ర సమరయోధులు విజయవాడ ఉద్యమ నేత కామ్రేడ్ తమ్మినపోతురాజు అని 48వ డివిజన్ ఇన్ఛార్జి సభ్యులు డివి రమణబాబు అన్నారు. 48వ డివిజన్ చిట్టినగర్ సొరంగం రోడ్లో బుధవారం కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్రరాజు భవనం దగ్గర కామ్రేడ్ తమ్మినపోతురాజు 44వ వర్ధంతి 48వ డివిజన్ ఇన్ఛార్జ్ నగర కార్యవర్గ సభ్యులు డివి రమణబాబు తమ్మినపోతురాజు చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణబాబు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు విజయవాడ ఉద్యమ నేత కామ్రేడ్ తమ్మినపోతురాజు విజయవాడ నగర కార్యదర్శిగా 1952 సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పోటీ చేశారని అన్నారు. బడుగు బలహీన వర్గాల వారు అత్యధిక మెజార్టీతో 2 పర్యాయాలు గెలిపించారని 48వ డివిజన్ సహాయ కార్యదర్శి విజయవాడ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు బెవర శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈరోజు కామ్రేడ్ తమ్మినపోతురాజు భౌతికంగా దూరమైన ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి ఆయన చేసిన సేవలు చేస్తున్నారని అన్నారు. ఆయన భౌతికంగా దూరమైన ఆయన ఆశయాలు మనందరి మధ్యలో ఉన్నాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి కరోతి వెంకటేశ్వరరావు, కోశాధికారి ఎస్వి రమణ, తొత్తడి స్వామినాయుడు, మహిళా నాయకురాలు చింతడ పార్వతి, ఎస్కే భాష, కొరికాన రామినాయుడు, విజయవాడ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి చీర్ల రామస్వామి, కనుగంటి సత్యనారాయణ, మొండపాక శ్రీను, బోళ్ల వెంకట్రావు, మరుపిళ్ల సూరిబాబు, పి నాగరాజు తదితరులు తమ్మినపోతురాజు చిత్రపటానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం బాటసార్లకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. కామ్రేడ్ తమ్మినపోతురాజు గారు అమరజీవి కామ్రేడ్ తమ్మినపోతురాజు గారు 41వ వర్ధంతి సందర్భంగా సొరంగం రోడ్డు పాత కమ్యూనిస్ట్ పార్టీ ఉప్పలపాటి రామచంద్రరాజు భవనం వద్ద పోతురాజు గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ తమ్మినపోతురాజు గారు మన విజయవాడలో పట్టణ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాతగా, అలాగే తొలి శాసనసభ్యుడిగా కూడా ఈ ప్రాంతంలో 2 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ఈ ప్రాంతానికి కానీ కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధికి కానీ చాలా దోహదం చేసిన వ్యక్తి. అలాగే ఆయన ప్రకాశం బ్యారేజీ కూడా ఆయన అసెంబ్లీలో ఉండగా అది కూడా ఆయన తీర్మానం వల్ల ప్రకాశం బ్యారేజీ కూడా నిర్మాణం జరిగింది. అలానే ఈరోజు పాత బస్సులో కానీ నగరంలో కానీ కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలు ఏర్పడినాయి అంటే తమ్మినపోతురాజు గారు వరవడే. తమ్మినపోతురాజు గారు ఎందుకంటే సాయంత్రం పూట కార్మికులందరూ ప్రజలందరూ కూడా పని చేసుకుని వచ్చి సమాజ సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, పార్టీకి సేవ చేయాలనే దృక్పథంతో వీధి వీధిన ప్రజానాట్య మండలిగా కానీ, అలాగే గ్రంథాలయాలుగా కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలు కానీ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీకి కంచుకోటగా ఉన్నాయంటే అది తమ్మినపోతురాజు గారు నాంది పలికారు. ఆ విధంగా తమ్మినపోతురాజు గారు ఈ ప్రాంతంలో ముఖ్యంగా చిట్నార్ సెంటర్లో కానీ, అలానే పడమ నియోజకవర్గాలు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయంటే ఆయన స్ఫూర్తితోనే మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. ఆయనకు ఈరోజు రాజకీయాలు ముఖ్యంగా వ్యాపారం, అరాచకం, అక్రమాలు, అవినీతి ఈ విధంగా తయారైన పరిస్థితుల్లో విలువలు లేని రాజకీయాల్లో తమ్మినపోతురాజు విలువలతో కూడిన జీవనం సాగించారు నిరాడంబరంగా. అలానే రిక్షాలో వెళ్ళిపోవడం వెళ్తూ ఆయన నిరాడంబరంగా పార్టీకి ప్రజలకు సేవ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి లేని లోటు చాలా బాధాకరం. ఆయన అడుగుజాల్లో నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. గారు 44వ వర్ధంతి సందర్భంగా సొరంగం ప్రాంతంలో 48వ డివిజన్ రామచంద్రరాజు గారి భవనం దగ్గర నివాళులర్పించి ఆయన పూలమాల వేయడం జరిగింది మన డివిజన్ కార్యదర్శి. అయితే తమ్మినపోతురాజు గారు తను కమ్యూనిస్ట్ పార్టీ నగర ఉద్యమ నిర్మాత, 2 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి పోతురాజు గారు. అట్లాగే పార్టీని బలోపేతానికి అనేక సంఘాలు ఏర్పాటు చేసి బాలల సంఘం, యోధుల సంఘాలు లాంటి పార్టీని బలోపేతం చేసినటువంటి వ్యక్తి తమ్మినపోతురాజు గారు. అట్లాంటి వ్యక్తి ఏంటి ఈరోజు మన ముందు లేకపోతే చాలా బాధాకర విషయం. కనుక అయినప్పటికీ కూడాను ఆయన అడుగుజాడల్లో విజయవాడ నగరంలో మేము పనిచేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ మేము ఉన్నాం. అట్లా ముందు కూడా ఆయన ఆశలు ఆయన ఇది మేము ముందు తీసుకొని చేయాలని
కోరుతూ ఈ 48వ డివిజన్ ముందు ఆఫీస్ ముందు డివిజన్ తరఫున మేము చేస్తున్నాం. వచ్చిన కామిరెడ్డికి అందరికి కూడా పేరు పేద ధన్యవాదాలు చేస్తూ, అట్లా మీడియా పత్రిక విద్యులు కూడా అందరూ కూడా పేరు పేద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. భారతి అండి, 48వ డివిజన్ మహిళా కార్యదర్శిని. తమ్మిన పోతరాజు గారి గురించి చెప్పాలంటే అలాంటి మహనీయుడు మళ్ళీ పుడతాడా అనే మనస్తత్వం నాకు కలుగుతుంది. నిస్వార్థంగా పనిచేసినటువంటి తమ్మిన పోతరాజు గారు లాంటి వారు ఎవరు ఉండరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ మాట చెప్పడం సాదాసీదాగా ఆ రోజుల్లో వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు అనే ఒక ఫీలింగ్ లేకుండా చేసినటువంటి కుటుంబం అది. మరి ఆ కుటుంబంలో ఆ జాతిలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. మరి చరిత్ర కలిగినటువంటి తమ్మిన పోతరాజు గారిని చూసి ఎన్నో పార్టీలు ఎంతో మంది నడవడికని మార్చుకుని ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. అటువంటి మహనీయుడికి ఇవాళ 48వ డివిజన్ తరఫున మరి 2 ముక్కలు ఆయన గురించి స్మరించుకొని అవకాశం వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. అందువల్ల ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు 44వ వర్ధంతి సందర్భంగా కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్రరాజు గారి భవనం దగ్గర మరి ఆయనకి ఘన నివాళులు కార్యకర్తలు కానీ డివిజన్ నాయకులు కానీ కార్యదర్శులు అందరూ కూడా ఆయన ఘనంగా ఈరోజు నివాళులు అర్పించారు. అలాగే కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు విజయవాడ ఉద్యమ నేతగా బడుగు బలహీన వర్గాలకి ఎక్కువగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల నుండి పొట్ట చేత్తో పట్టుకొని వచ్చిన ప్రతి కూలీలకి ఆయన బాసటగా నిలిచి ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు. తమ్మిన పోతరాజు గారు పశ్చిమ నియోజకవర్గంలో 1952 మొట్టమొదట శాసనసభ్యులుగా మరి ఆయన ఈ నియోజకవర్గంలో అణగారిన వాళ్ళ కోసం అలాగే బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు. అప్పట్లో మనకి 1981లో మున్సిపాలిటీలుగా ఉన్న సమయంలో మరి ఆయన ఈ విజయవాడ నగరాన్ని ఎంతో విధంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు. అలాగే 1981 పి వెంకటేశ్వరరావు గారు మొట్టమొదట మేయర్గా అయిన తరువాత ఈ విజయవాడ నగరం కూడా కొండ ప్రాంతాలు రిటర్న్ వాల్స్ కానించి పంపులు కానించి కరెంట్లు కానించి మున్సిపాలిటీ కాలువలు కానించి ఎంతో అభివృద్ధి చేసినటువంటి కమ్యూనిస్టులే. కానీ ఈనాడు భూస్వామి పార్టీలు వచ్చిన తర్వాత ప్రజలకి మద్యం అలాగే డబ్బులు ఇచ్చి మరి ప్రజలను కూడా పక్కదారి పట్టించినటువంటి తరుణం కనబడతా ఉంది. అంతేకాదు ఈ డివిజన్లో ఆనాడు తాజులూరు దాసు గారు కానీ, రెండు పాండు గారు కానీ, సావిత్రమ్మ గారు కానీ, ఇప్పుడున్నటువంటి రమణబాబు గారు కానీ, మరి వీళ్ళు అనకూడదు కానీ రమణబాబు గారికి కూడా ఒక సైకిల్ కూడా లేనటువంటి పరిస్థితి. మరి ఈనాటి కార్పొరేటర్లు కానించి ఎమ్మెల్యేల వరకు కూడా అంబాసిడర్ కార్డులు ఇలాంటి వాటిల్లో కూడా ప్రజల్ని డబ్బులు పంచి మరి ఈ రకంగా ప్రజల్ని ఈ రకంగా పక్కదోవ పట్టిస్తున్నారంటే ఇప్పుడు కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతం మొత్తం కూడా విజయవాడ నగరం మొత్తం కూడా కమ్యూనిస్టులే అభివృద్ధి చేశారు తప్ప ఎక్కడ వేసిన గొంగలి మళ్ళీ అక్కడే ఉంది. మరి కమ్యూనిస్టులకు కూడా రానున్న కార్పొరేషన్ లో కూడా ప్రజలు గమనించాలి. కమ్యూనిస్టులకు కానీ కార్పొరేషన్ లో కానీ పట్టం కడితే మళ్ళీ విజయవాడ నగరం పాత టి వెంకటేశ్వర గారి నాయకత్వంలో ఏ రకంగా జరిగిందో మళ్ళీ అదే రకంగా కూడా జరుగుతుందని చెప్పాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు, జోహార్ కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు. సాధిస్తాం తమ్మిన పోతరాజు గారి ఆశయాలను. Like, subscribe and press the bell icon for new updates.